హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు 3 ఈక్వేషన్స్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారనమాట. సో వాళ్ళు మనకి ఏమంటున్నారంటే యాంగిల్స్ కనుక్కోమని చెప్తున్నారు. అంటే ఏ ఒక్క యాంగిల్ బి యొక్క యాంగిల్ కనుక్కోమని చెప్తున్నారు. ఇక్కడ మనకు కొత్త వర్డ్ ఏమైనా కనిపిస్తుంది అంటే అది ఐసోసెల్స్ కొత్త వర్డ్ కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే మనం 10th క్లాస్లో చదువుకున్న ప్రకారం 2 సైడ్స్ ఈక్వల్గా, అంటే ట్రయాంగిల్ మనకు టోటల్గా 3 సైడ్స్ ఉంటాయి. 1 2 3 అలా 3 సైడ్స్ ఉంటాయి కదా. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ మనము ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటాం అనమాట. కాకపోతే మనం ఇక్కడ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ 2 మనకి ఏవైతే వస్తాయో యాంగిల్స్ అవి 2 ఈక్వల్గా ఉంటాయని వాళ్ళు ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారనమాట. ఓకేనా, లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. మనం ఇక్కడ యాంగిల్స్ సాల్వ్ చేయాలి, దానికి సంబంధించిన ఫార్ములా తీసుకోవాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 mod అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ 1 and 2 ఈక్వేషన్స్ తీసుకుందాం. అంటే సాల్వింగ్ 1 and 2 ఈక్వేషన్స్. ఓకేనా, అయితే a1 అంటే ఎంత, x యొక్క కోఎఫిషియంట్ a1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ b1 ఈజ్ ఈక్వల్స్ టు -7 y యొక్క కోఎఫిషియంట్ అండ్ a2 ఈజ్ ఈక్వల్స్ టు x యొక్క కోఎఫిషియంట్ ఎంత 3 b2 ఈజ్ ఈక్వల్స్ టు +4. ఓకేనా, సి మనకు అవసరం లేదు ఎందుకంటే ఫార్ములా లేదు కాబట్టి రాసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను ఫస్ట్ కాస్ ఏ అనుకుంటున్నాను అనమాట. కాస్ ఏ మోడ్ a1 అంటే ఎంత 1 ఇంటూ a2 అంటే 3 ప్లస్ -7 ఇంటూ 4 అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ 3 ప్లస్ 28 ఎంత 50 49 ప్లస్ 150 9 ప్లస్ 16 ఎంత అవుతుంది 25. ఇది -25 మోడ్ అండర్ రూట్ ఆఫ్. ఇప్పుడు 50 నేను ఏ విధంగా రాసుకోవచ్చు 25 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. 25కి మనకు రూట్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది 5 స్క్వేర్ వస్తుంది కదా. సో ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది. మనకు అప్పుడు టర్మ్ ఏమి మిగులుతుంది -25 ఈజ్ మోడ్, ఇది మనకు 5. ఓకేనా, రూట్ తీసేస్తే మనకు 5 వస్తుంది అనమాట. అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 5. దీన్ని చేస్తే -25 ఈజ్ డివైడెడ్ బై 25 ఇంటూ 2. ఇది గెట్ క్యాన్సిల్ అయితే -1/√2. అయితే ఇది మోడ్లో -1 ఉంది కాబట్టి మనకి ఎంత వస్తుంది, మోడ్లో ఉంది కాబట్టి +1/√2 వస్తుంది అనమాట. అయితే కాస్ 1/√2 మనకి ఎంత 45 డిగ్రీస్, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు ఏ యొక్క యాంగిల్ వచ్చేసింది. నెక్స్ట్ బి కనుక్కుందాం అనమాట. అంటే కాస్ బి. ఇప్పుడు మనం ఈ కాస్ బి కనుక్కోవాలంటే మన ఫార్ములాల ప్రకారం 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి కదా. 2 ఈక్వేషన్స్ అంటే సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, సాల్వింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఇవన్నమాట. అండ్ a1 a2 అవి కూడా రాసుకున్నాను. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం వాల్యూస్ వస్తాయో చూద్దాం. a1 అంటే ఎంత 3 ఇంటూ 7 అండ్ 4 ఇంటూ 1 మోడ్ అండర్ రూట్ ఆఫ్ a1 అంటే ఎంత 3 స్క్వేర్ ప్లస్ b1 అంటే 4 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఎంత 25, ఇది 50. ఇందాకలాగానే సేమ్ 25 ఈజ్ డివైడెడ్ బై 50 అంటే 25 ఇంటూ 2 అండర్ రూట్ ఆఫ్ 25. ఇక్కడ రూట్ 25 ఉంది కదా, మనకేం రాసుకోవచ్చు దాన్ని √25 హోల్ స్క్వేర్గా తీసుకుంటున్నాను అనమాట. ఇది √25, ఇది √25. మనకు √2 మిగులుతుందా పక్కకు పెట్టిన. ఇది గెట్ క్యాన్సిల్. నాకంటే అప్పుడు ఎంత మిగులుతుంది 25 ఈజ్ 25 ఇంటూ 2. ఇది గెట్ క్యాన్సిల్ అయితే నాకు అప్పుడు టర్మ్ ఏం మిగులుతుంది 1/√2గా మిగులుతుంది. అంటే కాస్ 1/√2 మనకి ఎంత 45 డిగ్రీస్. దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్.
బి ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు మనకు నెక్స్ట్ సి కూడా కనుక్కుందాం, అంటే 90 డిగ్రీస్ వస్తుందా లేదా అనేసి చూద్దాం అది కూడా. సో సాల్వింగ్ 3 and 1 ఈక్వేషన్. ఓకేనా. ఇప్పుడు థర్డ్ అండ్ సెకండ్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం కదా, దాని ప్రకారం వాల్యూస్ రాసుకున్నా. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ ఎంత వస్తుందో చూద్దాం. a1 అంటే 1 ఇంటూ a2 7 ప్లస్ b1 -7 ఇంటూ 1 mod అండర్ రూట్ ఆఫ్ a1 అంటే 1 స్క్వేర్ ప్లస్ b1 అంటే 7 స్క్వేర్ అండ్ a2 వచ్చేసి ఎంత 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకేనా. ఇది -7 కదా, మైనస్ పెట్టుకోపోయి ఎందుకంటే స్క్వేర్ కదా. సో సాల్వ్ చేద్దాం. 7 అండ్ -7 కదా, -7 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 50 ఇది 50. అయితే మనకు 0 వస్తుందన్నమాట. 0 ఇంటూ 50 మనకు 0 బై సంథింగ్ ఈజ్ 0. అంటే మనకు ఇక్కడ కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. కాస్ 0 మనకి ఎంత 90 డిగ్రీస్, అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అనమాట. అంటే వచ్చినట్టే కదా దాని అర్థం. ఇక్కడ చూడండి, ఇది 90 డిగ్రీస్, సి ఈజ్ 90 డిగ్రీస్ అండ్ ఏ ఈజ్ 45 డిగ్రీస్ అండ్ బి ఈజ్ 45 డిగ్రీస్. రెండు ఈక్వలే, అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.